జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఈసీఐకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపిస్తూ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి, ఎంపీలు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమ ఓటర్ల సమీకరణ, అధికారం, బెదిరింపు వ్యూహాలను ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని వినతి పత్రంలో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేలా చూడాలని ఈసీఐని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఈసీఐకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపిస్తూ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి, ఎంపీలు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమ ఓటర్ల సమీకరణ, అధికారం, బెదిరింపు వ్యూహాలను ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని వినతి పత్రంలో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేలా చూడాలని ఈసీఐని కోరారు.